మీరు రేపొద్దున్న మన దగ్గర హైదరాబాద్ సిటీ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఏం తింటాం మనం? కూరగాయలు ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు తెలంగాణ చూస్తే లోపల గ్రామాల్లో, లోపల జిల్లాల్లో, నల్గొండలో అంతా ఫ్లోరైడ్ ప్రాంతం, ఖమ్మం అవతల మన పెద్దపల్లి, అంటే నాకు పాత జిల్లాలే గుర్తున్నాయి, కరీంనగర్, ఇవన్నీ కూడా బొగ్గుబాయిలు ఉన్నాయి. ఇంకో చోట ఇంకోటి ఉంది, ఆదిలాబాద్లో కూడా అవన్నీ ఉన్నాయి. మీరు అంతటా కూడా వాతావరణము అన్నీ మైనింగ్ కానీ ఇంకోటి కానీ అన్నీ అంతటా అన్ని జిల్లాలు పాడైపోతున్నప్పుడు ఉన్న కొన్ని ప్రాంతాల్లోనైనా కాపాడుకోవాలి కదా. కానీ ఇక్కడ మీరు అంటున్నది కాపాడుకోవాలి, అదొకటి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు తీసుకొస్తున్నప్పుడు కనీసం ప్రజలతోటి ఒక చర్చ పెట్టారా? ఫార్మాసిటీ తీసుకొచ్చి అనౌన్స్ చేసిండ్రు, నేను అథారిటీ తీసుకొస్తాను. చట్ట ప్రకారం గ్రామ సభ అనుమతి లేకుండా, అవును, ప్రజల అనుమతి లేకుండా అసలు భూసేకరణనే స్టార్ట్ చేయొద్దు కదా. ఇప్పుడు సరే, మొండి గౌరెల్లి వాళ్ళు వెళ్ళి మాకు ఫ్యూచర్ సిటీలో అది దాని సంగతి తెలుసో తెలియకో మాకు కూడా ఇంక్లూడ్ చేయండి అన్నారు. కానీ మా భూమి గుంజుకోమని చెప్పలేదు కదా. పోనీ మీరు అర్థం ఏమిటి అంటే డిక్లేర్ చేసిర్రు ఈ ప్రాంతం అంతా ఫ్యూచర్ సిటీ అంటే దానికి కూడా అంబిగ్వస్, అంటే ఎక్కడేమొస్తుందో ఎవరికి తెలియదు, ఏం చేస్తారో లేదు. కానీ ఫ్యూచర్ సిటీ అథారిటీ అని పెట్టేసి 56 గ్రామాలు 7 మండలాలు దీని కిందకు వస్తాయి. ఇప్పుడు మేమందరం కూడా ఆ మండలాల్లో ఉన్నాం. మా పరిస్థితి ఏందో ఎవరికి తెలియదు. మీరు కనీసం చెప్పాలి కదా, మీకు ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది కదా, ఇది నేను చేయదలుచుకున్నాను, ఇది మా ప్లాను, ఇది మా ప్రాజెక్టు, ఇది మేము పబ్లిక్ డొమైన్లో. అసలు చట్టం ఏం చెప్తుంది? మీరు తెలుగులో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఒక ప్రాజెక్ట్ ప్లాన్ కానీ ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ మొత్తం ప్రజల ముందు పెట్టి గ్రామ సభలు పెట్టి వాళ్ళతో డిస్కషన్స్ చేసి వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు మీరు ముందుకు పోవాలి. మీరు ఏది చర్చ లేకుండా ఇదేనా ప్రజాపాలన? మరి మీరు ఏ చర్చ చేయకుండా మీరు తీసుకొచ్చి ఆడ నేను ఇది ఏమన్నా అంటే ఇది ముఖ్యమంత్రి గారి పెట్ ప్రాజెక్ట్ అంటున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు ఎవరు? ప్రజలకు జవాబుదారీ కాదా? ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదా? మా ఊర్లలో, మా జిల్లాలో, మా భూముల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకు ఆ నిర్ణయాధికారం ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు కదా. మేం కదా ఓట్లేసి గెలిపించింది. మరి మాతోటి చర్చ పెట్టాలి కదా. ఇప్పుడు ఆయన తీసుకునేది ఆయన సొంత ఇంటి కోసం కాదు కదా, అది మొత్తం రాష్ట్ర ప్రజల అవసరాల కోసం. అవసరాలు ఉన్నాయా లేదా, అసలు ఆ ప్రయోజనం అవసరమా కాదా అనేది కూడా నిర్ణయించాలి కదా. ఇప్పుడు భూసేకరణ చట్టం ఏం చెప్తుంది? భూసేకరణ చట్టం ఏం చెప్తుంది? ప్రజా ప్రయోజనం అవునా కాదా అనేది నిర్ధారించడానికి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. అంటే సామాజిక సర్వే జరగాలి. ప్రతి ఒక్క గ్రామంలో ఒక గ్రామ సభ పెట్టి 80% మంది ప్రజలు ఒప్పుకుంటే మాత్రమే మీరు భూసేకరణ గురించి ముందుకెళ్ళాలి. అది కూడా సామాజిక అధ్యయనం చేసి నిపుణులు దీనివల్ల లాభ నష్టాలు ఏంటి, లాభాలు ఎక్కువ ఉంటేనే ముందుకెళ్ళాలి. ఇంకోటి మల్టీ క్రాప్ ల్యాండ్ తీసుకోకూడదు, అంటే బహుళ పంటలు పండే భూములు తీసుకోవద్దు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 2013 చట్టంలో ఉన్నాయి. కానీ ఆ చట్టాన్ని డైల్యూట్ చేసింది ఎవరు? టీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ మొత్తం సెక్షన్లు ఇప్పుడు నేను చెప్పిన 3 సెక్షన్లను తీసేసి డైల్యూట్ చేసిరు. అందుకని నెగోషియేట్ చేసి ఇష్టం వచ్చినట్టు భూసేకరణ గత ప్రభుత్వంలో చేశారు. వీళ్ళు ఏం చెప్పారు? మేనిఫెస్టోలో పెట్టారు, మేము 2013 చట్టం మళ్ళీ తీసుకొస్తామన్నారు. ఏది ఇప్పటి వరకు ఆ చట్టం ఊసేలేదు. మీరు కొత్త ప్రాజెక్ట్ పెడుతున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరికి అవసరమా కాదా? మీరేమైనా డిబేట్ పెట్టిరా? అసలు ప్రజల్ని అడిగినరా మీకేం కావాలి అని? ఇప్పుడు అక్కడ జరుగుతున్న వివాదం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ మా దగ్గర జరుగుతున్నది, ఈ రోజు జరుగుతున్న విషయం. మీరు ప్రజాపాలన గురించి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనను ప్రశ్నించాల్సింది ఒక్కటే, అయ్యా స్టే ఆర్డర్లు ఉన్న భూముల్లో మీరు రావద్దు అని అడిగినందుకు ఈరోజు ఒక రైతును పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. అంటే సరే ఆయన రఫ్గా అంటే అవును మాట్లాడతాడు, మరి ఆయన భూమి, ఆయన జీవితం పోతుంది, ఆయనకు స్టే ఆర్డర్ ఉంది, నా భూమిలోకి ఎందుకు వచ్చినావు అని అడిగితే తీసుకుపోయారు. ఇప్పటిదాకా ఆయన ఆచూకీ లేదు. ఇది ప్రజాపాలన అంటే. ఒక పక్కనేమో రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? జై భీమ్, జై రాజ్యాంగం, జై బాపు అంటున్నారు. బాపూజీ ఏం చెప్పారు? బాపూజీ కన్న కలల దేశం ఏంటి? పల్లెల్లో ఉంది, పల్లెల్ని కాపాడండి అన్నారు. వ్యవసాయాన్ని పల్లెలే పట్టుగొమ్మలు, దేశానికి పట్టుగొమ్మలు పల్లెలే. పల్లెల్లోనే అభివృద్ధి ఉంది, పల్లెల్లోనే అందరికీ ఉపాధి ఉంటుంది, వాటిని చేతి వృత్తుల వాళ్ళని అందరినీ ఆయన ప్రోత్సహించారు కదా.
మరి మీరు ఒక పక్కన జై బాపు అన్నారు, ఇక్కడ పల్లెల్ని నాశనం చేస్తున్నారు. రెండోది జై భీమ్ అంటున్నారు. జై భీమ్ అని ఎవరైతే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారో 90% 80% మా ఏరియాలో అంతా వాళ్ళే ఉన్నారు. వాళ్ళ భూములు మీరు తీసేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎలక్షన్ ముందు ఇందిరమ్మ భూములు ఇస్తే అసైన్మెంట్ భూములు ఎస్సీలకు వీళ్ళందరికీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తే ఆ భూములు కేసీఆర్ గుంజుకుంటుండని ఆయన అన్నారు. మరి ఈరోజు ఈయన చేస్తున్నది ఏంటి? మీరు అసైన్మెంట్ ఎక్వైర్ చేసిన భూములు తీసుకోకపోతే ఎట్లా అమ్మా అన్నారు ఎవరు? కోదండరెడ్డి గారు. మరి ఇదే పెద్ద మనుషులు ఎలక్షన్ల ముందు వేరే మాట అన్నారు, ఈరోజు ఈ మాట అంటున్నారు. ఆ రోజు మీరు అన్న మాట ఏంది, ఈ రోజు మీరు చేస్తున్న పనులేంటి? కానీ ఫార్మాసిటీ కోసం ఒక విషయం లెట్ మీ కంప్లీట్. మూడో విషయము జై రాజ్యాంగం అంటున్నారు. ఆయన హిందీలో వేరేది ఉంది కదా, జై రాజ్యాంగం, జై సంవిధాన్ అని రాహుల్ గాంధీ అక్కడ మాట్లాడుతున్నారు. మన సీఎం గారు వెళ్ళి ఛత్తీస్గఢ్లో మధ్యప్రదేశ్లో జై సంవిధాన్ యాత్రలో పాల్గొన్నారు. మరి ఈడ రాజ్యాంగాన్ని మొత్తానికే మీరు ఆవిరి చేస్తున్నారు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారు. రాజ్యాంగం చెప్పినట్టు మేము కోర్టు ఆర్డర్లు తెచ్చుకుంటే దాన్ని కూడా పక్కన పెట్టేసి మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే అసలు లెక్కకి ఏంటంటే ఒక ప్రాజెక్టు కోసం తీసుకున్న భూమి వేరే ప్రాజెక్టుకు వాడకూడదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ ఆ ప్రాసెస్లో ఏం చేస్తలేరు, మేము డైరెక్ట్ ఫ్యూచర్ సిటీకి వాడుకుంటామన్నారు. దాని గురించి మేము కోర్టుకు పోయినప్పుడు కోర్టులో తెలివిగా ఏం చేశారంటే ఇన్ పేపరు లేదు ఫార్మాసిటీ రద్దు కాలేదు, ఫార్మాసిటీ జీవో 31 ఫార్మాసిటీ జీవో 31 ఇప్పటి వరకు రద్దు చేయలేదు. అది ఎప్పుడు చెప్పారు? సెప్టెంబర్ 2024. డిసెంబర్ 2023లో రాగానే ఫస్ట్ చేసిన అనౌన్స్మెంట్ ఏంది? ఫార్మాసిటీ రద్దు. కానీ యాక్చువల్గా వాళ్ళు రద్దు చేయలే, దాన్ని అట్లా పెండింగ్లు ఉంచారు. కోర్టులో కావాల్సినప్పుడు అవకాశం కోసం వాడుకున్నారు. బయట ఏం చెప్తున్నారు? ఫ్యూచర్ సిటీ వాడతాం. మీరు ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములు మీరు ఫ్యూచర్ సిటీకి ఎట్లా వాడతారండి? అంటే చట్టం మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎట్లా అంటే అట్లా మీరు బిహేవ్ చేస్తారు, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. రైతులు కేవలం గట్టిగా మాట్లాడితే అప్పుడు పోలీసు వాళ్ళందరికీ కూడా చట్టం గుర్తొస్తుంది, లా అండ్ ఆర్డర్ మీరు ఫాలో అవ్వాలా అంటారు. అంటే వాళ్ళు మేము ఇదే అడిగినాం పోలీస్ ఆఫీసర్స్ని, మరి మేము చీటింగ్ కేసు పెడతాం మా ఎమ్మెల్యే గారి మీద. ఎందుకు ఎమ్మెల్యే చీటింగ్ కేసు పెడతారు? మరి ఇచ్చిన మాట ఏంది, చేస్తున్న పనులు ఏంది? ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ పెద్ద మనుషులు ఎవరైతే వచ్చారో ఈ పెద్ద నాయకుల మీద మేము పెడతాం, మీరు ఒప్పుకుంటారా? లేదు మాటలు. అంటే ఎట్లా అంటే ఒకలాంటి అరాచకత్వం కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ఇన్ని గ్రామాలు ఇన్ని మండలాలు నష్టపోయే విధంగా అసలు రంగారెడ్డి జిల్లానే తుడిచిపెట్టుకుపోతుంది, దాన్ని మొత్తం ఓవర్ నైట్ మీరు సిటీగా ఎట్లా డిక్లేర్ చేసారు? ఇప్పుడు ఊర్లలో ఉంటే ఒక కమ్యూనిటీ లైఫ్ ఉంటుంది, మన సర్పంచ్ ఉంటాడు, ఏమైనా ప్రాబ్లం వస్తే వాడిని అడగొచ్చు, వాడిని నిలదీయవచ్చు. కానీ ఈరోజు ఒక సిటీ అయిపోతే ఎవరెవరిని అడుగుతారండి? ఎవరికైనా ఎవరితోటైనా సంబంధాలు ఉంటాయా? మీరు ఇది అభివృద్ధి అని అంటున్నారు, మీరు డిసైడ్ చేసుకున్నారు ఇది అభివృద్ధి అని, మీరు ప్రజలను అడిగారా?